ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దైవము ఈ రాత్రి మనలను ప్రేమించి, మన ప్రాంతాన్ని ప్రేమించి, మన మధ్యలోనికి దిగి వచ్చినటువంటి వైనము దేవుని బిడ్డలారా, గడిచిన 26 దినాలు ఈ 2025 జనవరి 26వ తారీఖు ఈ రాత్రి ఇంతవరకు మనము ఈ రీతిగా ఉన్నాము అంటే ఇది కేవలము దేవుని కృప. ఆయనిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయనిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయనిచ్చినటువంటి సకల ఆశీర్వాదాలను బట్టి మౌనముగా ఉండక ప్రభువుని స్తుతిస్తావా? యెహోవాను స్తుతించుట మంచిది. బైబిల్ చెబుతుంది యెహోవాను స్తుతించుట మంచిది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం అందరము స్తుతించుకుందామండి. పౌలు శిలల వలె బంధకములలో పడి ఉండి కూడా ఇదిగో విశ్వాసముతో, నిరీక్షణతో పౌలు శిలలో ఏ రీతిగా అయితే ప్రభువుని స్తుతించారో, ఈ రాత్రి మన కాలనీ మధ్యలో ఏర్పాటు చేయబడినటువంటి సభలో నీవు, నేను, మనమందరము ఐకమత్యముతో ప్రభువుని స్తుతించుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరము కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కూడా దేవుని బిడ్డలారా, అయ్యా నీకే వందనాలు నాయనా, నీకే స్తోత్రములు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చలేము బాబు. మీరు ఎంత ప్రేమ మా మీద చూపించారు. ఏ యోగ్యత నాకు లేదు, ఏ అర్హత నాకు లేదు, ఏ మంచి నాలో లేదు. నువ్వు నన్ను ప్రేమించిన విధానం ఎంత గొప్పదయ్యా. నేను పాపములో ఉండగా, శాపములో ఉండగా, లోకములో ఉండగా, దోషములో ఉండగా యుక్త సమయమున నా కొరకు దిగి వచ్చినటువంటి తండ్రి, అందుకోండి ఈ స్తుతుల సింహాసనాన్ని. ప్రియ దేవుని సంగమా, మనలను, మన ప్రాంతాన్ని దేవుడు ఇంతవరకు కాచి కాపాడాడు. ఎందరో గనులు, ఎందరో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు, ఎందరో ధనవంతులు, భాగ్యవంతులు ఈ రోజుని చూడలేకపోయారు. సంగమా, ఈ రోజుని వారు చూడలేకపోయారు. ఒక్క మాట చెబుతావా? తండ్రి, నువ్వు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి నా యొద్దకు దిగి వచ్చిన దైవమా, నీకు వందనాలు. దేవుని బిడ్డ, మన కాలనీలోనికి, మన ప్రాంతంలోనికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి దేవుడే దిగి వచ్చినటువంటి సమయం ఇది. ఈ రాత్రి మనసారా దేవుని స్తుతిస్తావా? నా ప్రాంతాన్ని కాపాడినందుకే వందనాలయ్యా, నా బిడ్డలను కాపాడుతున్నందుకే వందనాలయ్యా, మా కుటుంబాలను రక్షిస్తున్నందుకే వందనాలయ్యా. తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా? నేను నిన్ను ప్రేమించకపోయినా, నేను నిన్ను ఇష్టపడకపోయినా, నేను నిన్ను గౌరవించకపోయినా, నీ వద్దకు నేను రాలేకపోయినా, నేను వద్దనుకున్నా, నేను కాదనుకున్నా, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకున్న ప్రేమ నీది. నా కొరకు నా వద్దకు వచ్చిన ప్రేమ నీది. నా కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ నీది. నేను స్తుతించకుండా నేను ఉండలేను ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలీయులందరూ యెరికో గోడల చుట్టూ నేను స్తుతించినప్పుడు శత్రువుల మీద విజయం ఇచ్చావయ్యా. సంఘముతో కలిసి సేవకుడిగా మేమందరము మా కాలనీలో నిలబడి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. యెరికో గోడలు కూలినట్లుగా, శత్రువుల మీద జయము పొందుకున్న విధంగా ఈ రాత్రి నా కాలనీలో ఏలుబడి చేస్తున్న చీకటి ఆత్మలను కోల్చండి నాయన. సాతాను ఆత్మలను కోల్చండి అయ్యా. త్రాగుబోతు ఆత్మలను కోల్చండి అయ్యా. డ్రగ్స్ అనే ఆత్మలను కోల్చండి అయ్యా. మేమందరము స్తుతిస్తూ ఉండగా, ఈ కాలనీ కొరకు మేమందరము స్తుతిస్తూ ఉండగా, అయ్యా చీకటిని లయపరచండి, పాపమును తొలగించండి, శాపమును తొలగించండి, దోషమును తొలగించండి అయ్యా. తండ్రి, ఈరోజు ప్రభువా నేను స్తుతించుచూ ఉండగా ఈ క్రైస్తవ విశ్వాస యాత్రలో ఎన్నో శోధనలు వచ్చాయి ప్రభువా.
ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, కానీ వాటన్నిటి మధ్యలో మీరు మమ్మలను నడిపిస్తున్న విధము, సంఘాన్ని కాపాడుతున్న విధానము, నీ సేవకుణ్ణి, సేవకురాలని, సంఘమును, పరిచర్యను మీరు నడిపిస్తున్నటువంటి నాయనా, వీటన్నిటిని బట్టి నేను స్తుతించక నేను ఉండలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, రాత్రి నాతో పాటు కలిసి ఆరాధనలో ప్రభువుని మహిమపరచు. సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నొసగితివి. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ఆమేన్, ఆమేన్, చప్పట్లు కొడుతూ. ఈ సియోను మార్గంలో ఎన్నో శోధనలు మనకు వచ్చినప్పటికీ సాతాను మీద విజయం ఇచ్చిన దేవుడే మన యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనలో యేసు నామ స్మరణ. స్తోత్రం. సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. అందుకే స్తోత్రం చెల్లింతు. అందరూ ఎరుకో గోడలు కూలిపోబోతూ ఉన్నాయి, పౌలు శిలల వలె. స్తోత్రం. ఈ రాత్రి మనస్సారా చప్పట్లు కొడదాం, సిగ్గుపడక. ఆమేన్. తండ్రి, మా ఎదుట ఉన్న సాతాను గోడలను కూల్చని నాయనా. ఆమేన్. గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతు. అందరూ స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నాథుని మేలులు తలచి, యేసు నాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతు. అవునయ్యా, నిన్ను స్తుతించకుండా మేము ఉండలేము తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆరాధనలో నాట్యమాడుతూ యేసు నామ స్మరణతో నింపబడు. హల్లెలూయా.
కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. సాతాన్ని జయి అందరూ ఆమేన్. సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. సాతాన్ని జయించుటకు నీ కాళ్ళ కింద శిఖరముగా సాతాను అణగద్రొక్కబడునుగాక. ఏ సాతానైతే నీ కుటుంబాన్ని, ఏ చీకటైతే నీ కుటుంబాన్ని, ఏ అపవాది అయితే నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నావు, ఈ రాత్రి నా దేవుడు శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద సాతానును అణగద్రొక్కించునుగాక. చీకటి మీద విజయమించునుగాక. జై ఆమేన్, ఆమేన్. స్తోత్రం. సాతాన్ని జయించుటకు అందరూ విశ్వాసము నీచితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము అందరూ. సాతాన్ని జయించుటకు అందరూ ఆమేన్. సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము పొందుకో. సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. సాతాన్ని జయించుటకు అందరూ విశ్వాసము నీచితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తం అందరూ బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి. సాతానుని గెలిచే శక్తి ఈ రాత్రి సభ ద్వారా నా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సాతాన్ని గెలిచే శక్తి మనము పొందుకొందుముగాక. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. తండ్రి నిజమేనయ్యా, దీవారాత్రము కంటి పాప వలె మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు. నీ రుణము తీర్చలేను తండ్రి. ఎదురవుతున్న శోధనలను దుఃఖములను తొలగించిన దేవుడవు. కంటి రెప్ప వలె కాపాడుతున్న దేవుడవు. నీ రుణము తీర్చలేనిది తండ్రి. ఈ రాత్రి ఇంతవరకు పాటలు పాడి ఆరాధించి నీ నామాన్ని గణపరచగా కొద్ది నిమిషాలు నీ కుమారుడు నిలబడి నీ గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలు విశ్వాసమందు బలపరచబడుదురుగాక. నీ కుమారుడు నిలబడి మాట్లాడుతూ ఉండగా నీ బిడ్డ నడినెత్తి మీదకి నీ ఆత్మ దిగి వచ్చునుగాక. ఆ బిడ్డ నోరు నీ బూరగా వాడబడునుగాక. శబ్ద యంత్రము ద్వారా ఎందరైతే వింటున్నారో
వారందరిలో ఆలోచన పుట్టునుగాక. నీ కుమారుడు అశోక్ని మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందుకొని మిగిలి ఉన్న సమయం అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించి ముగించమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ఆరాధనను మీ పాద సన్నిధికి సమర్పించుచున్నాను తండ్రి. మంచిది దేవుని బిడ్డలారా, కూర్చుందాం.